నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. వైసీపీ కుట్ర రాజకీయాలు వివరించాలి, పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం. దళిత జాతిలో రత్నం జవహర్, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ప్రశంసలు. కూటమి వైసీపీ బీజేపీతో లోపాయికారి ఒప్పందాలు చేస్తున్నాయంటున్న షర్మిల. జూలై 1న చలో రాజానగరంలో స్వల్ప మార్పులు. జేఏసీ కన్వీనర్లు వాసంశెట్టి గంగాధర్, బాక్స్ ప్రసాద్ వెల్లడి. జూలై 1న ములకపల్లి గ్రామంలో సీఎం పర్యటన. ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టరు, సమన్వయకర్త. ఇక డీటెయిల్స్ చూస్తే, సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఆషామాషిగా తీసుకోవద్దు. ఇందులో ఎవరికీ మినహాయింపులు లేవు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు చెప్పాలి. వైకాపా కుట్ర రాజకీయాలను వారికి వివరించాలి అని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తానా ఆటా సమావేశాల పేరుతో విదేశాలకు వెళ్తే ఇక్కడి ప్రజలు మీకు టాటా చెప్పేస్తారని, ఎంపీ ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది యువకులే అర్థం చేసుకునే సమయానికే 5 ఏళ్లు అయిపోతే మాజీలుగా మిగిలిపోతారని ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్బోధించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పరిశీలకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాది పాలనలో నిర్ణయాలు, కార్యక్రమాలు, పథకాలు, పనులు, విజయాలను ప్రజలకు చెప్పేందుకు నెల రోజుల పాటు సుపరిపాలనలో తొలి అడుగు, ఇంటింటికి తెదేపా తలపెట్టామని, దీనిలో భాగంగా ఎన్నికల ముందు ఏ హామీలు ఇచ్చాం, వాటిలో ఏం నెరవేర్చామో వివరించాలని సూచించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నారా లోకేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ అవన్నీ కంపేర్ చేసుకుంటే 94% స్ట్రైక్ రేటుతో మొన్న ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి పెట్టారంటే అది మన మీద ఉండే నమ్మకం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ నమ్మకాన్ని, ప్రజల్ని, ఆశల్ని, యాస్పిరేషన్స్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఏ ప్రభుత్వం అయినా సరే చేసిన పనులు చెప్పుకోవాలి. ఏ నాయకుడైనా సరే ప్రజల్లోకి వెళ్ళడంలో నామోషి పడకూడదు. పదే పదే మీరు ఎంత తిరగగలిగితే అంత మీరు రాణించే పరిస్థితి ఉంటుంది. ప్రజలకు మీరు ఎంత అందుబాటులో ఉంటే ప్రజల్ని మిమ్మల్ని ఆదరించే పరిస్థితి వస్తుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. పని చేయడం ఒక ఎత్తు, ప్రజలకు అందుబాటులో ఉండడం ఇంకొక ఎత్తు. మనం చేసిన పనులు పదే పదే ప్రజలకు చెప్పడం కూడా ఇంకొక విధానం. అదే సమయంలో కొన్ని పనులు కాకపోతే ఎందుకు కాలేదో చెప్పడం కూడా మన బాధ్యత. ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైతే ఈరోజు ప్రజా సమస్యల్ని పరిష్కారం చేస్తూ ప్రజల్లో ఒక తృప్తిని మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క భవిష్యత్తు పైన ఒక భరోసా, ఒక నమ్మకాన్ని కల్పించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇవి రెండూ రావాలంటే మనం చేసే పనుల మీద ఆధారపడుతుంది, నాయకుడి యొక్క విశ్వాసం పైన ఆధారపడుతుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మొన్న ఎన్నికల్లో ఎన్ని విన్యాసాలు చేసినా, ఎన్ని దౌర్జన్యాలు చేసినా నిలబడుకున్నాం, పోరాడాం. రాష్ట్ర ప్రభుత్వం కొత్తపల్లి శ్యాముల్ జవహర్ను ఎస్సీ కమిషన్ చైర్మన్గా నియమించడంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆనంద్ రీజెన్సీ పందిరి హాల్లో ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి జవహర్ దంపతులకు ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఆహ్వాన కమిటీ కన్వీనర్ బోయినపల్లి సుందరయ్య వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి కందుల దుర్గేష్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు హాజరయ్యారు. కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన బాధ్యతను సీఎం చంద్రబాబు నాయుడు ఆయనకు అప్పగించారని పేర్కొన్నారు. జవహర్ అంటే అర్థం ఆభరణమని, రత్నమని తెలిపారు.
దళితులలో ఆభరణం వంటి రత్నం కొత్తపల్లి శ్యామల్ జవహర్ అని కొనియాడారు. జవహర్ మంత్రిగా ఉన్న రోజులలో ఎమ్మెల్సీగా ఉన్నానని, పక్కపక్క సీట్లలోనే కూర్చుండేవారమని గుర్తు చేసుకున్నారు. జవహర్ మాట్లాడుతూ తాను వివక్షతకు ఎదుర్కొన్నానని, అలాంటి తనను వివక్ష రూపుమాపే బాధ్యతలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దళిత ఐక్యవేదిక నాయకులు అధికంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్సీ కులాలకి చెందిన వారికి వస్తే దాంట్లో అవసరమైతే కలెక్టర్ని, ఎస్పీని కూడా పిలిచేటువంటి అధికారం ఈ చైర్మన్ గారికి ఉంటుందనేటువంటి మాటనే నేను తెలియజేస్తా ఉన్నాను. ఆయన ఎవరన్నా వచ్చి సమాధానం చెప్పండి, ఎందుకు జరిగింది అనేటువంటి అడిగే అర్హత కార్పొరేషన్ చైర్మన్ ఉండదు, కమిషన్ చైర్మన్ ఉంటుంది అనేటువంటి మాట. ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి. మీ అందరికీ కూడా నేను మనం చేసేది ఒకటే, ఇవాళ మేమందరం కూడా 100% దళిత వర్గాల వారందరికీ కూడా సమున్నత న్యాయం జరగాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందులో ఎక్కడైనా ఏ రకమైన ఇబ్బంది ఉన్నా మనకి సరైనటువంటి వజ్రాయుధంలాగా జవహర్ గారు నిలబడతారనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ, ఆయనతో మాట్లాడితే ఆయన స్వతహాగా ఉపాధ్యాయుడు అవటం వల్ల చాలా మృదు స్వభావి, మంచిగా మాట్లాడతారు, విషయాల పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. వారి శ్రీమతి కూడా టీచర్ అనేటువంటి మాట చెప్పారు నాకు. ఎందుకంటే నా భాష కొంచెం కఠినతరంగా కానీ ఎవరికైనా ఇబ్బంది పెట్టే విధంగా కూడా ఉండవచ్చు, కానీ నా జనం ముందు కూడా నేను నిజాలు చెప్పలేకపోతే నేను అదే బలహీన మనసుకున్న ఇది ఉంటాను. ఎందుకంటే మనం అందరం ఏ బలహీనత గురించి అయితే మాట్లాడుతున్నామో అదే బలహీనత మనకు కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు కమిషన్ చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారు నాకు ఎందుకు బాధ్యత అప్పచెప్పారో నాకు ఎప్పటికీ అర్థం కాలే. కానీ 20% మంది ఉన్నటువంటి దళితులకి ఈరోజు ప్రతినిధిగా ఉండాల్సినటువంటి బాధ్యత, వాళ్ళ బాగోగులు చూడాల్సినటువంటి బాధ్యత, వాళ్ళకి ఎక్కడైతే డిస్క్రిమినేషన్, వివక్ష ఎక్కడైతే ఉందో ఆ వివక్షని పారదోలటానికి ఉన్నది. ఈ సందర్భంగా ఇంకోటి కూడా చెప్పాలా, చాలా మంది అన్నారు ఇతరులతో గొడవ ఎందుకు, సర్దుకొని పోవచ్చు కదా అని. ఇతరులతో నాకు ఎవరితో గొడవ లేదు, మీతో నేను మనిషి అని చెప్పేదాన్ని అనేది గొడవ. నేను మీతో సమానం, మీ పక్కన నేను కూర్చుంటానంటే కాదు, కింద కూర్చోమంటే వాడు ఎవడైనా ఎదిరిస్తా. అధికార ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆరోపించారు. తెదేపాను విమర్శించడానికే పరిమితమైన వైకాపా అధ్యక్షుడు జగన్ రాష్ట్ర విభజన హామీలపై భాజపాను ఎందుకు ప్రశ్నించట్లేదని నిలదీశారు. జిల్లాల పర్యటనలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చకపోయినా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్ ప్రధాని మోడీకి ఎందుకు మద్దతిస్తున్నారో తెలియడం లేదని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి నిర్మిస్తుంటే ఎదిరించి మాట్లాడేది లేదని, అమరావతి నిర్మాణం చేస్తామన్న మోడీ నిధులు ఇవ్వకపోగా అప్పులు ఇస్తున్నారని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదనను నేటికి కూడా వెనక్కి తీసుకోలేదని, రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతమైతేనే విభజన హామీలు నెరవేరుతాయని ఆమె పేర్కొన్నారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అదే బీజేపీతో కూటమి కట్టారు. నిన్న సభలో చూస్తే కూడా వాళ్ళు గొప్పలు చెప్పుకోవడమే. సంవత్సరం రోజులైంది అధికారంలోకి వచ్చి. డబుల్ ఇంజన్ అంటున్నారు. నిజంగానే డబుల్ ఇంజనో లేకపోతే ట్రబుల్ ఇంజనో వాళ్ళకు అర్థం కావటం లేదేమో, కానీ జనాలకైతే అర్థమవుతుంది. సూపర్ 6 అన్నారు, సూపర్ ఫ్లాప్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇదే రీతిలో పోతే మాత్రం సూపర్ 6 ఎలా అమలు అవుతుందో చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. అన్నదాత సుఖీభవ అని పథకం కింద ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. సంవత్సరం గడిచిపోయింది, ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదు. ఇవ్వాల్సిన రైతులు దాదాపు 80 లక్షల మంది అయితే ఇస్తున్నది మాత్రం 45 లక్షల మందికి. ఇలా ప్రతి పథకంలోనూ, లేకపోతే అమ్మఒడి అనే కార్యక్రమం అయితే ప్రతి పిల్లాడికి ప్రతి చైల్డ్కి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇక మీదట ఇస్తామంటున్నారు. అది కూడా 20 లక్షల మందికి. 87 లక్షల మంది ఉంటే 67 లక్షల మందికి మాత్రమే ఇస్తామంటున్నారు. ఇలా ప్రతి సూపర్ 6కు చెందిన హామీలో మీరు కోతలు పెట్టుకుంటూ పోతే మరిది అమలు చేసినట్టు ఎలా అవుతుంది అని అడుగుతున్నాం చంద్రబాబు గారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఈ హామీ చంద్రబాబు గారు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇచ్చారు. అప్పుడు ఎగ్గొట్టారు.
ఇప్పుడు కూడా ఎగ్గొడతారు అనే అనిపిస్తుంది. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇప్పటి వరకు అయితే అసలు దాని గురించి ఊసేలేదు, అసలు మాట్లాడమే లేదు చంద్రబాబు గారు. మహిళల మహాశక్తి పథకం అన్నారు. ప్రతి మహిళకు, పేదవాళ్లకు దాదాపు 2 కోట్ల మంది ఉంటారు మన రాష్ట్రంలో. వాళ్ళందరికీ కూడా నెలకు 1,500 అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు చంద్రబాబు గారు ఇస్తామన్నారు. చాలా హెవీ బడ్జెట్ స్కీమ్. కానీ ఇప్పుడేమో P4కు లింకు పెడుతున్నారు. ఎలక్షన్లప్పుడు మీరు చెప్పలేదు కదా P4కు లింకు పెడతాము అని. మరి ఇప్పుడు ఎందుకు లింకు పెడుతున్నారు? చంద్రబాబు గారు సమాధానం చెప్పారు. మొత్తం అంతమంది మహిళలకు మోసం చేయడానికి సిద్ధపడ్డారు చంద్రబాబు గారు అంటే మరి సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయ్యింది అనక ఏమనాలి? రవాణా వాహనాల ఫిట్నెస్ను రవాణా శాఖ అధికారుల నుంచి ప్రైవేట్ సంస్థలకి కూటమి ప్రభుత్వం అప్పగించడాన్ని నిరసిస్తూ జూలై 1న చేపట్టిన చలో రాజానగరం కార్యక్రమంలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయని జేఏసీ కన్వీనర్లు వాసంశెట్టి గంగాధర్, బాక్స్ ప్రసాద్ వెల్లడించారు. స్థానిక కంబాల చెరువు వద్దనున్న మెగా పార్టీ రూమ్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జూలై 1న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఉన్న నేపథ్యంలో పోలీసుల సూచనల మేరకు ఈ కార్యక్రమంలో మార్పులు జరిగాయని వారు వివరించారు. మంగళవారం చేపట్టిన రవాణా వాహనాల బంద్ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామని తెలిపారు. భారీ స్థాయిలో చలో రాజానగరం చేపట్టాలని కార్యాచరణ చేసినప్పటికీ పోలీసుల సూచనల మేరకు పరిమితి సంఖ్యలో ఈ ఆందోళన చేపట్టేందుకు నిర్ణయించామన్నారు. పోలీసులు ఇచ్చిన అనుమతి మేరకు కొద్దిమంది కార్మిక సంఘాల నాయకులతో కలిసి ఉదయం 10 గంటలకు రాజానగరం వెళ్లి అక్కడ నిరసన తెలియజేసి తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. మెరుగుపడితే బాగుంటుందని చెప్పడం కూడా మన డిఎస్పీ గారు కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ రావడం వాళ్ళు చెప్పడం చాలా పకడ్బందీగా రావడం అనే విషయం మనందరికీ తెలుసున్నాయి. కాబట్టి దయించి కూడా మీరు అందరూ మనం అక్కడికి వెళ్ళి అక్కడ చేసేటువంటి కార్యక్రమం కూడా సరైనటువంటి విధానం కాదు. కాబట్టి మనం ఏదైతే బంద్ పిలిపించామో ఆ బంద్ని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం జరుగుతుంది. అలాగే మరి చెలో రాజానగరం కార్యక్రమంలో ఆ చెలో రాజానగరంలో మాకు పోలీసులు వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు వారి సూచనలు గౌరవించి మేము ఒక నిర్ణయం తీసుకుని వారు ఇచ్చినటువంటి మరి ఏదైతే పరిమిత సంఖ్య ఉందో ఆ సంఖ్య ప్రకారం మేము అక్కడికి వెళ్ళి మా నిరసన వ్యక్తం చేసుకుని రావడానికి మరి జేఏసీ అందరం కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం. దయచేసి రవాణా వాహనదారులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఎవరూ కూడా దయచేసి ఇక్కడ రావద్దు. ఎవరైతే వస్తున్నారో వాళ్ళ పేర్లు వారి వాహనాలు నెంబర్లు కూడా మాకు తెలియజేయాలని కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ పరోక్షంగా ఇంకొక రకమైనటువంటి వాతావరణం అక్కడ నెలకొల్పకూడదు అనేటువంటి వాతావరణం. అందుకోసమే ఈ సూచనలు మేము పాటించి మేము కానీ బాక్స్ ప్రసాద్ గారు కానీ అలాగే కృష్ణ గారు కానీ నాగేశ్వరరావు కానీ ఇలా అందరం కూడా కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం. దయచేసి ఈ సూచనల్ని పాటించి రావాల్సిందిగా మరి రేపు ఉదయం 10 గంటలకే మనం రాజానగరంలో ఉన్నటువంటి ఏటీ సెంటర్ దగ్గరికి వెళ్ళి మన నిరసన వ్యక్తం చేసుకుని వస్తాం. మేము బంధు పిలుపు ఏవైతే ఇచ్చామో బంధు దాకా మామూలుగా బంధుని విరమించుకొని ఎవరైతే మామూలుగా కార్మికులు ఉన్నటువంటి అర్బన్ రూరల్ ఏదైతే ఫిట్నెస్ పాయింట్ దాకా చుట్టుపక్కల ఉన్నటువంటి మాకు మద్దతు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చెప్తున్నాము. ఏదైతే ఈ కార్యక్రమాన్ని మేము చేపడతామని చెప్పామో వాళ్ళందరూ కూడా బంధుని మామూలు విరమించుకొని యాజిటేజ్గా ఎవరైతే స్కూల్ పిల్లలు కానీ రవాణా ట్రాన్స్పోర్టింగ్ కానీ మీ కార్యక్రమాలు మీరు చేపట్టచ్చు. కానీ ముఖ్యంగా ఏదైతే కొంతమంది దాకా ఉన్నటువంటి యూనియన్ సభ్యులందరినీ కూడా ఒక లారీ అసోసియేషన్, ఒక వ్యాన్ అసోసియేషన్, ఒక కార్ అసోసియేషన్, ఒక టాటా ఏసీ ఇలాగ ఉన్నటువంటి వాళ్ళందరినీ అసోసియేషన్లు అందరూ కూడా 15-20 మంది దాకా వెహికల్స్ ఏదైతే కంపల్సరీ పాయింట్ ఉందో కంపల్సరీ పాయింట్ నుంచి కూడా గంగాధర్ గారు పెద్దలు మేము అలాగే మరి నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, నర్సి తోటి ఎవరైతే వీళ్ళందరూ సాయ సహకారంతో కూడా రేపు ఇక్కడ నుంచి 8-8:30 కల్లా కలిసి అందరూ కలుసుకొని వస్తే మేము 10 గంటల కల్లా మేము రాజానగరం చేరుకునే పరిస్థితి ఉంటుంది. అక్కడ కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా మేము చెప్పేది ఏంటంటే ఏ రకమైన గొడవలు దిందాలు కాకుండా మన బాధని మనకు ఉన్నటువంటి పరిస్థితిని ఈ 3 నెలల పాటు ఈ 6 నెలల పాటు కష్టపడ్డ యొక్క ఫలితాన్ని మన అక్కడ బాధల రూపంగా మనం అక్కడ తెలియపరచుకుంటే బాగుంటుందన్న విషయాన్ని కూడా ప్రతి ఒక్క సభ్యుడికి కూడా నేను చెప్పడం జరుగుతుందన్న విషయం. అదేవిధంగా కూడా ముఖ్యంగా ఈ రోజు దాకా కూడా మాకు జాయింట్ యాక్షన్ కమిటీ ఏ విధంగా అయితే సహాయ సహకారాలు అందించిందో కూడా అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాళపూడి మండలం మలకపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ అనంతరం P4 గ్రామ సభలో పాల్గొంటారని కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకొని భద్రతాపరమైన ఏర్పాట్లు, గ్రామసభ తదితర అంశాలపై హెలీప్యాడ్ రూట్ మ్యాప్పై, మెడికల్ క్యాంపు ఏర్పాటు, అగ్నిమాపక వ్యవస్థ ఏర్పాట్లు, విద్యుత్ సరఫరాపై కలెక్టర్ సూచనలు చేయడం జరిగింది. అనంతరం క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను సీఎం కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్,
కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, ఎస్పీ డి నరసింహకిషోర్ ఇతర అధికారులతో కలిసి పరిశీలన చేశారు. ఈ పర్యటన పూర్తి స్థాయిలో విజయవంతం చేయడంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇప్పటికే పెన్షన్ పంపిణీ కోసం లబ్ధిదారుల గుర్తింపు మార్గదర్శకాలతో లబ్ధిదారుల కుటుంబాలతో ముఖ్యమంత్రి ముఖాముఖి సంబంధించి జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, డిఆర్డీఏ, పీడీలు వ్యక్తిగతంగా పర్యవేక్షణ చేయాలని తెలిపారు. దగ్గర అది ఎందుకంటే కాకుండా ఇంకోటి ఎక్కడ ఉంది హైవేలో అదే ఉమ్మగారు స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం ఆవరణలో నిర్వహించిన నల్సా కార్యక్రమంలో భాగంగా సభ ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాల్స్, సాంస్కృతికంగా ప్రదర్శించిన కార్యక్రమాలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తిలకించారు. ఈ సందర్భంగా గంధం సునీత మాట్లాడుతూ నేటి సమాజంలో బాలలు, చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్యలను దర్పం పట్టేలా ప్రదర్శనలు ఎంతో హృదయానికి హత్తుకున్నాయన్నారు. ఈ ప్రదర్శనను చూసే పిల్లలపై జరుగుతున్న ఘటనల దృశ్యమాలిక కళ్ళను చెమర్చేలా, ఆవేదనకు గురి చేసేలా చేసిందన్నారు. న్యాయమూర్తిగా ఎన్నో కఠినమైన నిర్ణయాలు తీసుకునే తమ ఉద్యోగ బాధ్యతలు ఉంటాయని, వాటిని కూడా అధిగమించి ఈ ప్రదర్శన ఆలోచించేలా చేసిందన్నారు. నల్సా చట్టాల్లో మార్పులపై అవగాహన కోసం ఏర్పాటు చేసిన ఈ సమావేశం ఇటువంటి ప్రజా సన్నద్ధతతో నూతన ఒరవడి దిశగా సాగడం ఇందుకు నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. గంధం సునీత, జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, డిఎల్ఎస్ఏ సెక్రటరీ ఎన్ శ్రీలక్ష్మిలు స్టాల్స్ తిలకించడం జరిగింది. తనకు తాను స్వావలంబన మేము ఈ మధ్య పరిశీలన ఎక్కువ మంది ఒక సెక్షన్లో ఆడపిల్లలు ఉంటున్నారు మేడం. 15 మంది మాత్రమే ఆడపిల్లలు ఉంటున్నారు మేడం. వాడు కొద్దిగా లేటుగా లేచినా సరే ఏం అనట్లేదు. ఆడపిల్లలు మాత్రం ప్రొద్దుటే లేచి నువ్వు అంతసేపు ఎందుకు కొట్లాడుకుంటూ వాళ్ళదే ఆ స్కిట్ అయితే ఆ స్కిట్ చూసినంత సేపు కూడా మనము వేరే ప్రపంచంలో ఉన్నామా అన్నట్లుగా అనిపించి, మేము బీయింగ్ ఏ డిస్ట్రిక్ట్ జడ్జ్ డెత్ పెనాల్టీ ఊరి శిక్ష వేసే పవర్ ఉంది నాకు. అయినప్పటికీ కూడా అంత కఠినంగా ఉంటాం. శిక్ష విధించేటప్పుడు ముద్దాయి కిందపడి దొర్లాడినా ఆ శిక్ష ప్రూవ్ అయితే ఊరి శిక్ష వేయాల్సిందే. అలాంటి కఠినమైన మనసు ఉన్న నాకు కూడా, నేను కూడా అమ్మనే కదా, 2 పిల్లలు, నేనే సెన్సిటివ్ అయిపోయి ఎమోషన్ అయ్యానా, కంట్లో నీళ్లు తిరుగుతున్నట్లున్నాయా అని అనుకుని జస్ట్ కళ్ళు పక్కకి తిప్పితే అప్పటికే మా సెక్రటరీ గారు క్రయింగ్, షీ వాజ్ వీపింగ్. అంటే నాకంటే ఎక్కువ సెన్సిటివ్ ఆవిడ. అలాంటివి మీ అందరూ కూడా మాతృమూర్తులే కాబట్టి ఖచ్చితంగా ఆ అనుభూతిని పొందే ఉంటారు. మనం అలాంటి స్కిట్స్ అవి చూసినప్పుడే కాకుండా అలాంటి హ్యూమన్ టచ్, మనకి ఆ సెన్సిటివిటీ అనేది ఆల్వేస్ ఉండాలి. ఈరోజు నల్సా వాళ్ళు మనకి ఇందాకలు చెప్పారు, ఆర్టికల్ 35A ప్రకారం మనకి లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1987 చట్టం వచ్చిందండి. చట్టం ఎందుకు వచ్చిందంటే ఆబ్జెక్ట్ ఏంటంటే అందరికీ కూడా ఫ్రీ అండ్ కాంపిటెంట్ లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయమని చెప్పి ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఈ చట్టం 1987లో వచ్చి 1995 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. నవంబర్ 9, 1995 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన తర్వాత మనకి 1997లోని నల్సా ఫామ్ అయిందండి. నల్సా అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. మనకి ఎపెక్స్ కోర్ట్, సుప్రీం కోర్ట్ మనకు అందరికీ తెలుసు కదండి. అన్నిటికన్నా పెద్ద కోర్టు సుప్రీం కోర్ట్ మనకి ఢిల్లీలో ఉంటుంది. తర్వాత హైకోర్ట్స్, తర్వాత జిల్లా కోర్టులు, తర్వాత సబ్ కోర్టులు, జేసీజే కోర్టులు. అదేవిధంగా సెంట్రల్ లెవెల్లోకి వచ్చినప్పటికీ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుందండి. అదే స్టేట్స్కి వచ్చినప్పటికీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది. చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ మట్టిలో చేతులు మాతృభూమితో హృదయాలు అనే నినాదంతో దేశవ్యాప్తంగా పిల్లలు 1 మిలియన్ అంటే 10 లక్షల చెట్లను నాటడం, వాటిని సంరక్షించడం లక్ష్యమని సిఐఓ ప్రతినిధులు వెల్లడించారు. ఈ సందర్భంగా మసీదు వద్ద మొక్కలు నాటారు. జమాఅతే ఇస్లామీ హింద్ రాజమండ్రి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాజమండ్రి విద్యార్థులు సఫా, ఫాతిమా, ముజిబుర్ రెహమాన్, షహానా, సుల్తానా, సఫియా, పరిహీన్, జమాతే రాజమండ్రి నగర అధ్యక్షులు షేర్ జహంగీర్ మాట్లాడారు. పిల్లల సర్వతోముఖాభివృద్ధికి ఇస్లామిక్ విలువలపై ఆధారపడిన జాతీయ వేదిక అని అన్నారు.
ప్రకృతి పట్ల ప్రేమతో కూడిన విద్య బాల్యం నుంచే ప్రారంభం కావాలన్నారు. పిల్లలు నడిపించే భూమిని రక్షించే లక్ష్యంతో రూపొందించడానికి ప్రయత్నిద్దాం. ప్రతి బిడ్డ ఒక చెట్టును నాటి పెంచితే మన దేశాన్ని పచ్చగా, భవిష్యత్తును సురక్షితంగా ఉంచే మిలియన్ కొత్త చెట్లు వస్తాయన్నారు. చెట్లను నాటండి, భూమిని రక్షించండి, గర్వంగా భావించండి అని కోరారు. కోఆర్డినేటర్ ఇబ్రహీం అన్సర్, కలీం, జయీద్, రిజ్వాన్, సల్మా, సబీరా, హీరా, అస్మత్, ఫౌజియా, సుమయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మట్టిలో చేతులు, మాతృభూమితో హృదయాలు అనేటటువంటి వినూత్న కాన్సెప్ట్తో మొత్తం భారతదేశంలో జమాత్ ఇస్లామీ హింద్ పర్యవేక్షణలో చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా చిన్నపిల్లల ద్వారా భారతదేశంలో 1 మిలియన్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మొత్తం దేశవ్యాప్తంగా ఈ నెల 25వ తారీఖు నుంచి జూలై 26వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఒక 1 మిలియన్ చెట్లను నాటించేటటువంటి కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లలకి బాల్యం నుంచే ప్రకృతిపై ప్రేమతో వారికి బాధ్యతాయుతమైనటువంటి శిక్షణ ఇచ్చినట్లయితే వారు దేశాన్ని మార్చడంలో కూడా వారి యొక్క శక్తియుక్తుల్ని వినియోగిస్తారనేటటువంటి ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం. నా పేరు ముజీబుర్ రహమాన్. మేము చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ నుండి వచ్చాము. మట్టిలో చేతులు, హృదయంలో దేశం అనే ఉద్యమం చేపడుతున్నాము. ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇందులో 1 మిలియన్ అంటే 10 లక్షల చెట్లను నాటే లక్ష్యంగా 25 జూన్ నుండి 25 జూలై వరకు కొనసాగుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వివరించారు, ప్రపంచం అంతమైపోయే సమయంలో కూడా మీ చేతిలో ఒక మొక్క ఉంటే దానిని కూడా నాటండి అని చెప్పారు. దానిని కూడా నాటండి అని చెప్పారు. మొక్క వలన మనకు వర్షాలు పడతాయి. మొక్క వలన జీవరాశులు జీవిస్తాయి. మొక్క వలన మానవుల ఆరోగ్యానికి సహాయపడతాయి. ప్రస్తుత సమాజంలో పర్యావరణ కాలుష్యం ఎక్కువైపోతుంది. మనం చూస్తున్నాం, వదిలేస్తున్నాం. మొక్క ఆలోచన ఎవరికి రాలేదు, మొక్కని పెంచుదామని. అందుకే CIO ఆలోచన వచ్చి ఇలా చేస్తుంది. My name is Safa Fatima. We are coming from Children Islamic Organization. Today's campaign, Hands in Soil, Hearts with India. Human life is all bound with and all depend on plants. From oxygen to fresh produce, we are in need of oxygen. We are seeing environmental pollution in today's situation. This modern eras give at least concern towards plantation. Keeping in this mind, the Children Islamic Organization launches. స్థానిక ప్రకాశం నగర్లో ఉన్న లేడీస్ క్లబ్లో ప్రముఖ పూజ్య గురువులు ఆదిపరాశక్తి దేవాలయ క్షేత్ర పీఠాధిపతి నిత్య విద్యానంద భారతీ స్వామి ధ్యానం ద్వారా మోక్షం, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చుననే అంశంపై ప్రజలకు అవగాహన కల్పించారు. మందులు లేకుండానే ఆరోగ్యాన్ని సమృద్ధిగా తీర్చిదిద్దుకోవచ్చని తెలియజేస్తూ మోక్ష మార్గం, ఆనందయోగం అనే అంశాలపైన జ్ఞానాన్ని బోధిస్తూ ఎంతోమందికి జ్ఞానాన్ని కలిగించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయడం ద్వారా వచ్చే జ్ఞానాన్ని పొందవచ్చునని, సత్యాన్ని గ్రహించాలని స్వామీజీ ఉద్బోధించారు. ఈ కార్యక్రమ పర్యవేక్షణలో ప్రోగ్రాం ఆర్గనైజర్ కిషోర్, జయ, దీప, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైతే ఎవరైతే విమాన ప్రమాదంలో కాలం చేశారని చెప్పి మీరు చూపించినటువంటి ఆదరాభిమానాలలో మొట్టమొదటిది మీరు ఎన్ని సంవత్సరాల సుదీర్ఘ ఆత్మశాంతి చేకూరింది. తద్వారా మీరు నిలబడి ఏదైతే యమబంధన వేసి నిలబడ్డారో అద్భుతీయమైనటువంటి ఈ రోజున ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం చాలా ఉన్నది. రుద్రాయం అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి అనేక లోక విపత్తులలో అనారోగ్యం అనేటువంటిది ప్రప్రథమం. అలాంటి అనారోగ్య సమస్యల్లో చిక్కుకుపోతున్నటువంటి అనేక ప్రజానికానికి మేము ధ్యానమే ముక్తి మార్గంగా స్వీకరణ చేస్తూ దీనిలో ఉన్నటువంటి మర్మాన్వేషణ చేసి ప్రతి ఒక్కరికి కూడా అవగతమయ్యేటట్లుగా కుండలిని సాధన ద్వారా వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి చక్కటి మోక్ష మార్గం వైపు ప్రయాణం చేస్తూ చక్కటి ఆరోగ్యాన్ని అందించడానికి
శ్రీకారం చేసినటువంటి ఈ కుండలిని ధ్యాన శక్తి ద్వారా పలు రాష్ట్రాలలో, పలు మండలాలలో, పలు గ్రామాలలో అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి మోక్ష మార్గంగా అవకాశం కుదిరినటువంటి ప్రతి ప్రదేశంలోనూ ఆరోగ్యం పట్ల, ధ్యానం పట్ల, మోక్షం పట్ల, అద్భుతీయమైనటువంటి పరిజ్ఞానం పట్ల అవగాహనలు కల్పిస్తూ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా దానవాపేట రాజమహేంద్రవరంలో జానల్ని కుండశక్తి అనేటువంటి ఒక వ్యవస్థను స్థాపించి దాని ద్వారా మందులు లేకుండా మనిషిని ధ్యానం ద్వారా అనేక రుగ్మతల నుంచి బయటకు తీసుకొచ్చేటువంటి సుసుందరమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు ఉమెన్స్ లేడీస్ క్లబ్ దానవాపేటలో జ్ఞాన యోగము, మోక్ష యోగము, ఆనంద యోగం అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చేశాం. దీనికి పలు గ్రామాల నుంచి ప్రజలందరూ కూడా వచ్చి చక్కటి పరిజ్ఞానాన్ని తెలుసుకొని చక్కటి ఆరోగ్యవంతులుగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క శుభాశీస్సులు తెలియజేస్తూ శుభ నమస్కారం. రాజమండ్రి పట్టణ రజక సేవా సంఘం ఆధ్వర్యంలో జూలై 6వ తేదీన స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో రజక ఆకాంక్ష సభ నిర్వహిస్తున్నట్లు రజక సేవా సంఘం అధ్యక్షుడు బొమ్మదేవర శ్రీనివాస్, పొలమూరి వెంకట్రావు తెలిపారు. స్థానిక సాయిరాం ఫంక్షన్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సభలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర రజక ఫెడరేషన్ చైర్పర్సన్ సావిత్రి, డైరెక్టర్లు హాజరవుతున్నారని తెలిపారు. రజక నాయకులు, రజకులంతా విచ్చేసి ఈ సభను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఇల్లూరి వెంకటేశ్వరరావు, అంతర్వేది ప్రభాకర్, వి నూకరాజు, రజక ఫెడరేషన్ చైర్మన్ డైరెక్టర్ చింతపల్లి సతీష్, పాలకవర్గం తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు బొమ్మదేవర శ్రీనివాస్, రాజమండ్రి పట్టణ రజక సేవా సంఘం అధ్యక్షులు. రేపు 6వ తారీఖు జూలై 6వ తారీఖు నాడు జరగబోయే రజక మహానాడు సభకు ఆనంద కళా కేంద్రంలో ఆకాంక్ష మహాసభ ఏర్పాటు చేయింది. దీని కారణంగా మా రాజమండ్రి 7 నియోజకవర్గ ఎమ్మెల్యేలని, ఎంపీ గారిని, మా ఫెడరేషన్ చైర్మన్ సావిత్రి గారిని ఆహ్వానించడం జరిగింది. దీనివల్ల మీరు అందరూ కూడా జయప్రదం చేసి ఈ ప్రోగ్రాన్ని ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను. రజక సోదరమణులందరికీ కూడా నమస్కారాలండి. రేపు ఆదివారం 6/7/2025 తారీఖున మన రాజమండ్రి పట్టణ రజక సంఘం వారి ఆధ్వర్యంలో రజక ఆకాంక్ష సభ అనేటువంటి ఒక సభని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం మన రజక ఫెడరేషన్ చైర్మన్ అండ్ డైరెక్టర్ల గారి సహకారంతో ఈ రజకుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలన్నింటినీ కూడా పార్లమెంటరీలో కానీ అసెంబ్లీలో కానీ వినిపించాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ రాజమండ్రి పార్లమెంటరీ ఎంపీ గారిని, అలాగే రాజమండ్రి పరిధిలో 7 ఎమ్మెల్యేలని కూడా పిలిచి ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క సభకి రజక ముఖ్య నాయకులు, అలాగే రజక సోదరిమణులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద శ్రీ అరుణాచల రమణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యాచకులకు గొడుగులు వితరణ కార్యక్రమం ట్రస్ట్ నిర్వాహకులు అరుణాచల సంజయ్ కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణాచల సంజయ్ మాట్లాడుతూ ప్రతి నెల అరుణాచల రమణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏదో ఒక సేవా కార్యక్రమం చేపడుతున్నామని, గత నెలలో ఇక్కడే పాదరక్షలు పంచిపెట్టామన్నారు. ఇప్పుడు వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని యాచకుల ఇబ్బందులను గుర్తించి రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద ఉండే యాచకులకు సుమారు 100 గొడుగులు అందించడం జరిగిందని, ఆ స్వామి ఆశీస్సులతో ఆశ్రమానికి నిర్మాణం చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు అరుణాచల సంజయ్, కుమార్తెలు యుక్త, శ్రీ దివ్యాంక, తిరుమల శెట్టి సత్యనారాయణ, నందికొల్ల శ్రీనివాస్, గోదావరి మా అధ్యక్షుడు డిఎస్ఎస్ శ్రీనివాసరావు, డాక్టర్ గిరిజాల సోమరాజు నాయుడు, బొంతు వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు. ఓకే, ఇంకోళ్ళకి ఇచ్చేయండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.